క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాస్మిన్ బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే సోనీ మ్యారేజ్కి అయితే వచ్చేసాను. సో ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయింది. హల్దీ వచ్చేసి ఇంటి వరకే చేస్తున్నాము. సో ఇంకైతే సోనీని అయితే పెళ్లి కూతురులాగా అయితే చేస్తున్నాము పసుపు పూసి. మీరేమంటారో తెలియదు కానీ మేమైతే ఇలా చేసేదాన్ని అయితే రసం అని అంటాము ముస్లిమ్స్లో. ఈ రసమ్స్ అన్నీ చాలా రకాలే ఉంటాయి, కానీ ఇవి చేసుకొని అన్నీ అయిపోయేసరికి మార్నింగే అయిపోతుంది. మాకేమో నైట్ పూట నిద్ర ఉండదు. ఇంకా మార్నింగ్ లేగానే పెళ్ళిలో ఒక్కొక్కరైతే తూగుతూ ఉంటారు. కొంతమందికి నైట్ నిద్రపోకపోతే నీరసం వచ్చేస్తుంది. కొంతమందికి అయితే నాకు కూడా అలాగే ఉంది. చెప్పా కదా మీకు, అసలు నైట్ నిద్ర లేకపోతే పొద్దున మార్నింగ్ మనిషి ఎలా హుషారుగా ఉంటాడు మీరు చెప్పండి. రసం అంతా అయిపోయాకైతే అందరికైతే తాంబూలాలు ఇస్తారనమాట. తాంబూలం అంటే మీరు తమలపాకు ఆ తర్వాత అంటే జాకెట్ ముక్క అలా పెట్టిస్తారు కదా, కానీ మేమైతే అలా కాదు. తాంబూలము మళ్ళీ ఒక పొడి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్వీట్ ఇస్తామన్నమాట ఏదైనా. సో ఆ బనానా కూడా ఇస్తాం, మర్చిపోయాను. అదనమాట మా తాంబూలం వచ్చేసి అలా ఉంటుంది. ఇంకైతే వీళ్ళంతా అయితే పక్కింటి వాళ్ళు అలా ఇదేనమాట రసం చేయడం అంటే. ఇలా రసం చేసేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే అలా ప్రజెంట్ చేసేసి తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. ఈ ఆంటీ వచ్చేసి అయితే డ్రెస్ ఇచ్చారు, ప్లస్ మిక్సింగ్ కూడా ఇచ్చారు సోనీకి. ఈ ఇంట్లో సరిగ్గా లైట్ కూడా లేదు, నేను వీడియో కూడా తీయలేకపోతున్నాను. అసలు చూడండి ఎంత బ్లర్గా వస్తుందో. నాకైతే అప్పటికి నేను చాలా ట్రై చేశాను కొంచెం బాగా తీయాలని చెప్పి, కానీ కుదరనే లేదు. మా అమ్మ చూడండి అసలు ఫేస్ మీద లైట్ ఎలా పట్టుకుందో, అసలు లైట్ పడతా ఉంది. వీళ్ళందరూ కొంచెం వింత మనుషులు అనమాట, పాతకాలం మనుషులు అయినా వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివి మన దగ్గర ఉండదులేండి. వాళ్ళకి తెలివి ఎక్కువ అనమాట. మనల్ని తెలియకుండా మనల్ని అమ్మేస్తారు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా జోక్స్కి అయితే హద్దు లేదనమాట. అలా అందరినీ నవ్విపిస్తూ నవ్వుకుంటూ సరదాగా అయితే హల్దీ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే కళ్యాణ మండపంకి వచ్చేసాము. అంటే మార్నింగ్ అవ్వలేదు, మేము నైట్ ఈ రసం గిసమ్స్ అన్నీ అయిపోయి 4 అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి. ఇంకైతే వీళ్ళు బాయ్ సైడ్ వాళ్ళు అనమాట. ఇలా అబ్బాయిని కూర్చోబెట్టి వీళ్ళు కూడా ఇలా రసం చేస్తారు. సో ఇంకా వీళ్ళ రసమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత గర్ల్ వాళ్ళు చేస్తారు. అంటే గర్ల్ వాళ్ళు బాయ్కి కూడా చేస్తారు ఇలా రసము. ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళన్నీ ఫొటోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా ఓపిక కూడా అయిపోతుంది, నిద్ర లేక ఒక పక్క అందరు తూగుతూ కూడా ఉన్నారు. ఈమె వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అంట, పెద్ద వదిన. వెనక గ్రీన్ శారీ కట్టుకొని ఉంది కదా, ఫుల్ గ్రీన్ శారీ తల మీద నుంచి కప్పుకొని. ఆమె వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అనమాట. పెళ్లి కొడుకు వెనకుంది కదా ఇంకొక గ్రీన్ శారీ, ఆమె వచ్చేసి రెండో వదినంట. సో అదనమాట. వాళ్ళు కూడా కొంచెం తక్కువ మెంబర్సే వచ్చారు. అంతా మార్నింగ్ వస్తా అని చెప్పారంట మ్యారేజ్కి. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు అబ్బా. అసలు నాకైతే ఈ రసమ్స్ అన్నీ ఎప్పుడైపోతారా నాయన, ఇంటికి వెళ్ళి ఎప్పుడు పనుకుందామని అనిపిస్తూ ఉంది. కానీ ఇవేమో అవ్వట్లేదు, చేస్తుంటే వస్తూనే ఉన్నాయి. తొందర చేయకుండా అందరు ల్యాగ్ వ్యవహారంలో ఉన్నారనమాట. అదే ల్యాగ్గా చేస్తున్నారు ఒక్కొక్కరు, అందుకే లేట్గా అవుతుంది. ఇవన్నీ అయిపోయేసరికి మార్నింగ్ 7, 8:30 అలా అయ్యిందనమాట. అంటే టిఫిన్ కూడా ఇక్కడే చేసేసి వెళ్ళాలి కాబట్టి ఇంటికి ఇంకా 9:30 అలాగ అయిపోయింది అనుకోండి. ఇంకా ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఏం పనుకుంటాం, ఇంకా నైట్ అంతా జాగారమే చేసినట్టే కదా మేము. ఇప్పుడు నైట్ టైమే కాబట్టి మార్నింగ్ మాకైతే మార్నింగ్ అంటున్నాను, అయ్యయ్యో నాకు కూడా మైండ్ పోయింది ఇంకా నైట్ మేల్కొనేసరికి. ఇప్పుడైతే నైట్ టైమే కాబట్టి మాకైతే ఇప్పుడు చల్లగా ఉందబ్బా. అదే మార్నింగ్ అయితే ఇంకా చెప్పబడలేదు. ఇంకా ఆటోమేటిక్ ఆఫ్టర్నూన్ అయిపోగానే ఎండ అద్దరు కొట్టేసిద్ది అనమాట. ఆ ఎండకి డ్రెస్ వేసుకొని ఎలా రెడీ అవ్వాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. అందుకే నేనైతే ఎండలకి గిస్సెస్ వేసుకోకుండా సింపుల్గా జీన్స్ వేసుకొని అయితే రెడీ అయిపోయాను. ఇంకా బాయ్ సైడ్ వాళ్ళైతే రసం చేసి అయిపోయింది. సో ఇంకా మేమైతే సోనీని తీసుకొని వచ్చేసాము, అమ్మాయి సైడ్ వాళ్ళు అయితే చేయాలని చెప్పి. ఇప్పుడు అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చి చేస్తారు ఆ అమ్మాయికి రసం, లేకపోతే అమ్మాయి సైడే వాళ్ళు వచ్చి అమ్మాయి రసం చేస్తారు. చూద్దాం, చూసేది ఏముందబ్బా నాకు కూడా తెలీదు. నాకు తెలిసి అబ్బాయి సైడ్ వాళ్ళే వచ్చి చేస్తారనుకుంటాను. వీడియో కూడా ల్యాగ్గా ఉంటుందిలేండి, ఎందుకంటే నాకు కూడా తూగుతా మాట్లాడుతున్నాను, నీరసంగా ఉంది కదా. నాకు కూడా ఒక పక్క మేల్కొనేసరికి మీరు చూసే పని అయితే స్కిప్ చేస్తే చూడండి. నాకు తెలిసి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే లాంగ్ వీడియోస్లో స్కిప్ చేయకుండా చూడండి అంటారు. నేను మాత్రం స్కిప్ చేస్తూ చూడండి అని అంటున్నాను, ఎందుకంటే వీడియో అంతా కొంచెం ల్యాగ్ ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కావట్లేదు. నా పక్కన మాట్లాడడానికి కూడా అవ్వలేదు. ఇంకా వాయిస్ ఇస్తూ ఇద్దరు కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్గా. అలా కూడా ఏం లేదు. సో ఇంకా మా మమ్మీ చూసారా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఎలా రెడీ అయిపోయిందో, పక్కనే నించొని అంతా చేపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు వచ్చేసి బాయ్ సైడ్ వాళ్ళే చేస్తున్నారు.
మేమైతే హల్దీకి అయితే ఏం వేసుకోమబ్బా, ఎందుకంటే కొంతమంది వేసుకుంటారనమాట హల్దీ చేసేటప్పుడు నగలు అవన్నీ, కానీ సోనీ అయితే ఏం వేసుకోవాలి. సోనీ అనే కాదు, నార్మల్గా ఆల్మోస్ట్ మ్యారేజెస్లో హల్దీ అప్పుడు బంగారం ఏం వేసుకోరు. ఎందుకంటే మార్నింగ్ స్నానం చేయంగానే పెళ్ళి కూతురు కళ వచ్చిద్ది అనమాట. కళ అంటే డ్రీమ్ కాదండి, ఆ మొహం మీద కళ్ళగుండిద్దంట. పెళ్ళి కూతురు కళ ఉట్టిపడిద్ది అని అంటారు. సో అందుకే నైట్ రెడీ కారనమాట, మార్నింగ్ మ్యారేజ్కి రెడీ అవుతారు, అప్పుడు కళ్ళాడతారనమాట పెళ్ళి కూతురు. మీకు ఇది తెలుసా, ముస్లిమ్స్లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి నైట్ టైం మ్యారేజ్ చేస్తారంట. పర్టికులర్గా ఆఫ్టర్నూనే మ్యారేజ్ చేయాలి అని రూల్ ఏం లేదు, కాకపోతే డేలో ఆఫ్టర్నూనే చేస్తారు ఎందుకో ఎక్కువ శాతము. కానీ మ్యారేజ్ అంటే నైట్ టైం చేసుకుంటేనే అబ్బా బాగుంటుంది, ఆ డెకరేషన్స్కి ఆ లైట్స్కి అసలు నైట్ టైమే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ అకేషన్కైనా ఏ ఫంక్షన్కైనా మ్యారేజ్కైనా నాకైతే నైట్ టైం చేసుకోవడమే ఇష్టం. అయ్యయ్యో చేసుకోవడం అంటున్నానే, అదే నైట్ టైం మ్యారేజ్ అయితే బాగుంటుంది అనుకోండి. నాకు కూడా చాలా ఇష్టం ఫంక్షన్స్ అలా నైట్ టైం చేస్తే, ఆ వ్యూ ఆ లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను చెప్పానని ఎవరైనా నైట్ టైం మ్యారేజ్ చేసుకుంటుంటే వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని అనుకోబాకండే, ఎందుకంటే నైట్ టైం మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే ఎక్కడో ఒక 10% చేసుకుంటారేమో. ఆల్మోస్ట్ 99% అందరూ ఆఫ్టర్నూన్ అంటే డే టైంలోనే చేసుకుంటారనమాట. అలా సోనీ వెనక అలా కొంగు పట్టాలి కదా తల మీద, అలా కొంగు పట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన వరుసకి అక్క లేకపోతే సిస్టర్ అయిన వాళ్ళు అలా పెళ్ళికూతురు తల మీద కొంగు పట్టాలన్నమాట. అదైతే మ్యాండేటరీ ఏ రసం చేస్తున్నప్పుడైనా కానీ. మాకెవరికైతే అసలు ఓపికే లేదు ఈ రసం చేయడానికి. మా వాళ్ళైతే ఎక్కడికక్కడ తూక్కుంటా పడిపోయి ఉన్నారు. పాపం వీళ్ళైనా ఎలాగో ఓపిక తెచ్చుకొని మా సోనీకి అయితే ఆ రసం చేస్తున్నారు. కనీసం అన్ని రసములు చేసి, అయ్యయ్యో నాకు చెప్పడం కూడా రావట్లేదే, నోరు తిరిగిపోతుంది. అయ్యయ్యో అన్ని రసములు చేసినా చేయకపోయినా కనీసం 2 అయినా చేయాలండి బాబు. అవి కూడా చేయకపోతే ఎలా మరి? మీరు మాత్రం స్కిప్ చేస్తూ చూడండి, ఎందుకంటే నేను ల్యాగ్గా మాట్లాడుతున్నా, వీడియో కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది. మీరు మళ్ళీ ఎందుకు నన్ను తిట్టుకోవడం, స్కిప్ చేస్తూ చూసుకోండి అబ్బాయి, ఎందుకు మీకు అంత కష్టం. మరి వీళ్ళైతే బియ్యంతో రసం అయితే చేస్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ చేసిన తర్వాత దీని మీద ఇలా చైర్ పెట్టి అయితే దాని మీద పెళ్లి కూతుర్ని మళ్ళీ పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి రసం చేస్తారనమాట. ఇదైతే పెళ్లి కూతురికి సంబంధించింది. అంటే పెళ్లి కూతురు సిస్టర్ కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా పెళ్లి కొడుకుకి అలా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి అదొక రసం ఉండిద్ది అనమాట సపరేట్గా. అంటే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లికి పెళ్లి కొడుకు ఒక రసం ఉండిద్ది, ఎందుకంటే బావగారు అక్కకి చెల్లికి అలా బట్టలు పెట్టాలన్నమాట. సో అదొక రసం ఉండిద్ది అనమాట. అదైతే భలే ఉంటుంది అనుకోండి, కామెడీగా ఉంటుంది. సో అది ఆ క్లిప్ నేను తీయలేదనుకుంటా, బహుశా మిస్ అయిపోయింది. ఇంకా టైం కూడా అయిపోయింది, మర్చిపోయాను. అక్కడ చేసే టైం కూడా ఇంకా లేదు, మార్నింగ్ అయిపోయింది. సో ఇంకా ఆ రసం ఏం చేస్తాంలేండి, ఇంకా టైం కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఆ రసం కూడా చేయలేదు. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. అయ్యయ్యో మిస్ అయిపోయింది అంటున్నా, అసలు నేను వీడియోనే తీయలేదు ఆ క్లిప్పు, ఎందుకంటే అది రసం జరగలేదు కదా, అందుకే నేను వీడియో కూడా తీయలేదు. మళ్ళీ ఆ క్లిప్ మిస్ అయింది అంటున్నాను. మైండ్ కూడా పోయిందండి బాబు నాకు ఈ మ్యారేజ్కి వచ్చి. ఇదే అనమాట ఇంకా లాస్ట్ రసము, ఇంకేం లేవు, అన్నీ అయిపోయాయి. కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చులే అని అలా ఫోన్ ఓపెన్ చేసి చూసేసానో లేదో, టైం అయితే కరెక్ట్గా 6 అయిపోయింది. అంటే 6 అంటే 5:30 అలా అయిపోయింది అనమాట. ఇంక 5:30 అయిపోయిందిరా దేవుడా అని అనుకున్నానో లేదో అలా రూమ్లోకి వెళ్ళాను, అప్పుడే కరెంట్ తీసేసాడనమాట. అయ్యో అక్కడైతే కరెక్ట్గా 6కి అయితే కరెంట్ తీసేస్తాడనమాట ఆ కందుకూరులో. అసలు మీరు ఎక్కడైనా ఉండండి ఆ కందుకూరులో ఏ ఏరియాలో అయినా కానీ ఆ ఊరంతా కరెంట్ తీసేస్తాడు కరెక్ట్ 6కి. ఇప్పుడంటే బక్రీద్ ముందు జరుగుతుంది మ్యారేజ్, బక్రీద్ ముందు అంతా మ్యారేజెస్ సీజన్ అనమాట. ఈ మ్యారేజెస్ సీజన్ ఏంటోనండి బాబు, వర్షాకాలం చలికాలం అన్నట్టు ఈ మ్యారేజెస్కి కూడా సీజన్ ఉంటుందంట. భలే ఉంది కదా, నేను చాలాసార్లు విన్నా మ్యారేజెస్ సీజన్ అంట. ఇంకా రసంలు అన్నీ అయితే అయిపోయాయి, ఇవన్నీ అయ్యేసరికి అయితే తెల్లారిపోయింది, టైం కూడా 8:30 అలా అయిపోయింది. టిఫిన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. నేనైతే ప్రశాంతంగా టిఫిన్ కూడా తినేసాను. ఇంకేముంది, సోనీని ఇంటికి తీసుకొని వెళ్ళి రెడీ చేయాలన్నమాట. ఇంకా నాకైతే స్పృహలోనే లేదు, నేనైతే రెడీ అయ్యి నేనైతే అలానే పనుకున్నాను. ఇంకా మ్యారేజ్ రోజు ఆఫ్టర్నూన్, అందుకే ఇంకా లాంగ్ వీడియో కూడా తీయలేదు, హల్దీ వీడియో ఒక్కటి తీశాను. మీరు మాత్రం వీడియో కొంచెం స్కిప్ చేస్తూ చూడండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో లాంగ్ వీడియోలో కలుద్దాం, బాయ్.